హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. ఎప్పుడు కృష్ణకాంత్ పార్క్లోనే ఉంటూ చాలామంది దగ్గర బైట్స్ ఇస్తూ అలాగే ఎప్పుడు ఎల్లవేళలో కూడా నిజాన్ని నిర్భయంగా మాట్లాడుతూ చాలా ధైర్యంగా ఉంటూ వచ్చిన కుర్చీ తాతగారు అయితే ఇక లేరు అనే వార్త అయితే చాలా వరకు ఎవరు నమ్మశక్యం కానిది. ఎందుకంటే గతంలో కూడా మనకి కుర్చీ తాత చనిపోయారు అంటూ చాలా వరకు ఫేక్ న్యూసెస్ వచ్చాయి. ఎట్టకేలకు మొన్న 19th ఏ రోజైతే ఉందో కృష్ణకాంత్ పార్క్ దగ్గరే అతనికైతే సడన్‌గా డీహైడ్రేషన్ వచ్చి చిన్న హార్ట్‌లో పెయిన్ రావడం వల్ల అప్పటికప్పుడు వైజాగ్ సత్య గారు వీళ్ళందరూ అతన్ని ఇంటి వరకు చేర్చి అన్నీ చూసుకోవడం జరిగింది. తర్వాత బానే ఉన్నారు అనుకునే సందర్భంలో మళ్ళీ నిన్న ఈవినింగ్ సడన్‌గా అతనికి కొంచెం అనీజీనెస్ అనిపించడం, ఈ ఎండలు ఏ విధంగా ఉన్నాయో చూసారు కదా! దానివల్ల మాత్రమే కేవలం బాడీ మొత్తం అతనైతే మరణించడం జరిగింది. సో, ఇప్పుడు కుర్చీ తాత గారి దగ్గరికి మనం వచ్చాము. అసలు చాలామంది ఇక్కడ ఉన్నారు. వైజాగ్ సత్య గారు, బషీర్ మాస్టర్ గారు వీళ్ళంతా కూడా ఉన్నారు. అసలు కుర్చీ తాత గారి మరణానికి గల కారణం ఏంటి? ఎందుకంటే కుర్చీ తాత మనల్ని ఎప్పుడు అలరిస్తూ ఉండేవారు. ఎప్పుడు స్వతంత్రంగా ఉండాలి, స్వతహాగా ఉండాలి అనుకుంటూ ఉండేవారు. అలాగే అలా స్వతహాగా ఉండాలని ఎప్పుడూ కూడా ఎక్కడో ఒక దగ్గరికి వెళ్ళిపోయి ఉండేవారు. గతంలో కూడా అతను ఎక్కడికో వెళ్ళిపోయారనే వార్తలు కూడా రావడం జరిగింది. అతన్ని మళ్ళీ తిరిగి తీసుకురావడం జరిగింది. సో, ఏదేమైనా గానీ కుర్చీ తాత అయితే ఇక మనకి లేరు. అతని డైలాగ్ మాత్రం మన గుండెల్లో ఎప్పటికీ ఉండిపోతుంది. సో, కుర్చీ తాత గారు అసలు ఎలా చనిపోయారు? ఏమైంది? వీళ్ళందరినీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా బాధ చెప్పుకుంటున్నావు గదా! తాత నీ బాధ చెప్పుకుంటున్నావు గదా! నువ్వు అని అన్నా. అంటే, "అంతే బిడ్డ" అన్నాడు. "మరి ఎందుకు అడుక్కోనికి అలా మాట్లాడుతున్నావు తాత" అనంటే, "నీకెంతమంది పిల్లలంటే" పిల్లల సంగతి జెప్పిండు. "నాకొక కూతురు, మన్మరాళ్ళు" అని జెప్పిండు. "సరే ఎందుకు అడుక్కుంటున్నావు తాత" అనంటే, "నేను అడుక్కుంటలేను బిడ్డ. మరెవరిస్తుంటే 100లు, 50లు ఇస్తుంటే ఎందుకు తీసుకుంటలేవు తాత" అని నిలబడి అడిగిన. నేను గూడా ₹100 ఇద్దామనుకున్నా. కానీ తీసుకుంటలేడు. ఫస్ట్‌లో అది 4 సంవత్సరాల క్రితందది. అసలు యూట్యూబ్‌లో మీరు ఎంట్రీ మానస కూడా ఎంట్రీ కాలేదు. అప్పట్లో మా ఇంటికి ఇగ "తాత మా ఇంటికొస్తావా? మరింత అన్నం పెడదాం." మా శృతి వాళ్ళ తాత ఇంట్లోకెళ్ళి ఎళ్ళిపోయిండు. ఇగ చనిపోయిండు చిన్నగున్నప్పుడు మరి. "తాతలాగుంటావా?" అని మా పాప అడిగింది. మా పాప పేరు శృతి. ఆమెనే మా పాప. ఓకే. అయితే ఆమెను అడిగితే, "తాత మా ఇంటికొస్తావా మరి? ఇంత అన్నం పెడతాం, ముద్ద అన్నం పెడతాం, తిని ఉంటావా? ఈ అడుక్కోవద్దు ఎప్పుడు గానీ, అడుక్కొనుడొద్దు తాత" అని నా బిడ్డ అడిగింది. నేను అడుక్కోను బిడ్డ అని అన్నాడు. సరే అని 2 సంవత్సరాల దాకా మా ఇంటికి వస్తుండే, పోతుండే, అన్నం వండి పెడితే, తానం నీళ్ళు పెడితే తానం చేస్తుండే. కట్టుకొని బట్టలు ఇంట్లో మా ఆయన, మా మామయ్య, మా కొడుకుయి ఉండే, మా అల్లుని కూడా ఉంటే ఓటీస్ చేసుకుంటుండే. కానీ ఈ విధంగా చనిపోతాడని అనుకోలే. నిన్న గాక మొన్న కాల్ చేసిండు నాకు వేరే వాళ్ళ సెల్‌లోకెళ్ళి. 6 నెలలైతుంది ఫోన్ కూడా చేయక. మొన్న నెల కింద నేను హాస్పిటల్‌లో ఉన్నప్పుడు కూడా హాస్పిటల్‌కొచ్చిండు. మా పాపకి బ్లడ్ ఎక్కుతుంటే వచ్చిండు. వచ్చి చూసిపోయిండు. "పాపకి ఎట్లుందమ్మా? శృతికి ఎట్లుందమ్మా?" అని అడిగిండు. "బావుంది తాత" అనన్నా. గాంధీ హాస్పిటల్‌కొచ్చి చూసిపోయిండు. అదే పోవుడు, అదే చూసుడు, ఇక మళ్ళా కళ్ళారా చూసుడు. ఇప్పుడు కూడా అయితదో కాదో అనుకున్నా. ఈడి దాకా వచ్చినా మళ్ళా రిటర్న్ అయినా నేను. మళ్ళా వాళ్ళ రేష్మాకు ఫోన్ చేసిన కోడలికి చేస్తే ఆమె "ఇదే రెండో గల్లీ, స్టూడియో గల్లీ అండి" అని అన్నది ఆళ్ళ కోడలు. అందుకే మళ్ళీ ఇంకా మరి చూసే అవకాశం ఉండేటట్టు లేదు. ఆఖరి చూపు కూడా చూసుకునేటట్టు లేదని అనుకున్నాం కానీ ఈ భాగ్యం కలిగింది చూడనీకొచ్చినాం. కేవలం బస్సులో ఆ పరిచయమే మీకు ఇంత ఎమోషనల్‌గా మీరు కనెక్ట్ అయ్యారా? తాత అన్నప్పుడు మమకారం అనేది ఉంటుంది. వచ్చినప్పుడల్లా ఒక పాల ప్యాకెట్ పట్టుకొని వస్తుండే. బిడ్డ అని మన్మరాలు అని ప్రేమతోటి వస్తుండే ఇంటికి. తాత అన్న ప్రేమ మన్మరాలుకి అంతే ఇక. మన్మరాలంటే ఆయనకు చాలా ఇష్టం. ఓకే. లాస్ట్ ఎప్పుడు మాట్లాడారు మీరు కుర్చీ తాతతో? నిన్న కాక మొన్న నైట్ కాల్ చేశాడు. 6:50 మాకు ఫోన్ చేసిండు. "మంజుల బాగున్నావా బిడ్డ" అని అన్నాడు. "ఆ తాత నువ్వు?" "ఆ బాగున్నా, నువ్వు బాగున్నావా తాత" అన్న. ఇంకో నెంబర్ ఫోన్ వేరే సెల్‌కి వస్తే మా పాప తెచ్చి ఇచ్చింది. ఆ ఫోన్ మాట్లాడి ఈ ఫోన్ పక్కన పెట్టిన. "మళ్ళా చేస్తా తాత ఒక్క నిమిషం ఆగు" అన్న. కట్ చేసిండు ఫోను. ఓకే. మళ్ళా నేను తాతకు మళ్ళా ఫోన్ చేస్తే వాళ్ళు లేపుతలేరు. ఇవాళ రాత్రి ఫోన్ చేసిన, "ఏంది తాత చనిపోయిండని వస్తుంది ఫోను. మీ నెంబర్ నుంచి ఫోన్ చేసిండు మా తాత, మరి ఏం చెప్పిండు? ఏమన్నా మాట్లాడిండా? మా గురించి ఏమన్నా చెప్పిండా? మీకేమన్నా చెప్పిండా మరి చనిపోయిండంట" అని అంటే నేను కూడా యూట్యూబ్‌లో చూస్తా అని ఆమె కూడా ఫోన్ కట్ చేసింది. రాత్రి ఏం మాట్లాడలేదు. హ్మ్. అంటే గతంలో కూడా మనకి ఫేక్ న్యూస్ వచ్చింది. ఆ! కుర్చీ తాత అందుకని, చనిపోయారు అని. అందుకని, అందుకని ఆమె ఫోన్ కట్ జేసింది. కట్ జేసి మళ్ళా ఆమె కాల్ మళ్ళా గూడా లిఫ్ట్ చేయలేదు. ఇగ చూసుకుంటా వాళ్ళందరూ చూసుకుంటా చేరిర్రాళ్ళు. సో, ఫైనల్‌గా కుర్చీ తాత గురించి ఏం చెప్తారు మీరు?
చెప్పేది ఏముంటుంది, కాలం చేసిండు పోయిండు. ఆమెకు తోడుండి శృతికి జీవితాన్ని సెట్ చేద్దామమ్మా, నేను పెద్ద మనుషులతో మాట్లాడుతానమ్మా, పెద్ద పెద్ద సార్లతో మాట్లాడుతానమ్మా, నేను యూట్యూబ్లో పోతున్నా వస్తున్నా, శృతి జీవితం గురించి చక్కదిద్దుతా, మన్మరాల జీవితం చక్కదిద్దుతా, పోలీసు వాళ్ళతో మాట్లాడిస్తే బిడ్డ అని అన్నాడు నాతోటి. అంటే తాతయ్య కృష్ణకాంత్ పార్క్లో ఏదో ఒకటి చేసుకుంటూ జీవనం సాగించేవారు కదా, మీ కూతురి యొక్క జీవితం ఎలా సెటిల్ చేస్తా అన్నారు? అంటే కూతురు ఒక జీవితం గురించి అంటే పోలీసు వాళ్ళతో మాట్లాడిస్తానమ్మా నేను, ఆయన కూడా హోంగార్డు మా అల్లుడు కూడా, అందుకని చెప్పి పోలీసు వాళ్ళతో కూడా నేను మాట్లాడిపిస్తానమ్మా, నేను ఆమె జీవితం సెట్ చేస్తానమ్మా అన్నాడు. ఏ చేయలేదు. అంటే ఏ విధంగా సెట్ చేస్తానన్నారు ఆమె జీవితం? మాట్లాడతానమ్మా, మాట్లాడిపిస్తా మీతోటి, పోలీసు వాళ్ళతో మాట్లాడిపిస్తా నేను, కల్పిస్తా నేను, ఎందుకని దొలకపోతలేడు అల్లుడు అని మాట్లాడిపిస్తాను అన్నాడు. నేను మా సార్ చనిపోయిండు, అందుకని నేను ఇంట్లోనే ఉంటున్నా, 4 గోడల మధ్యలోనే ఉంటున్నా, ఏది దాని గురించి పట్టించుకుంటలేదు. నా హెల్త్ కూడా బాగాలేదు, షుగర్ బీపీ ఉంది, నాకు ఫుల్ షుగర్ ఉంది, అందుకని నేను ఎటు కూడా పోతలేను, ఇంట్లోనే ఉంటున్నా 4 గోడల మధ్యలో, నేను మా మమ్మీ మా పాప అంతే. కుర్చీ తాతనేనా, వాళ్ళ ఫ్యామిలీతో కూడా మీకు ఏమైనా ఎమోషనల్ కనెక్షన్ ఏమైనా ఉంది? ఏం కనెక్షన్ ఏం లేదండి. నానమ్మని ఎన్నోసార్లు కూడా తొలుకొని రమ్మని చెప్పాను, ఆమె హెల్త్ కండిషన్ కూడా బాగాలేదమ్మా, టీబీ హాస్పిటల్లో ఉందమ్మా, 4 ఏళ్ళ కింద కూడా ఆపరేషన్ అయిందమ్మా, టీబీ హాస్పిటల్ ఉంది అని అన్నాడు. ఎప్పుడు కానీ అదే మాట చెప్పిండు, రా తొలుకొని రా, మరి మమ్మల్ని మీ ఇంటికి తీసుకెళ్ళంటే కూడా ఎన్నడూ తీసుకెళ్ళలేదు, వాళ్ళ ఇంటికి కూడా నన్ను పాపను కూడా తొలకెళ్ళలేదు ఎన్నాడు. వాళ్ళ అక్కలు 4 అక్క చెల్లెళ్ళు, 5 అక్క చెల్లెళ్ళు మేము, నేను ఒక్క తమ్ముడిని నేను అని చెప్తుండే. నేను ఒక్కనే తమ్ముడిని, నన్ను మంచిగా చూసుకుంటారు, మా అక్క కొడుకు పెళ్ళి ఉన్నది, అందరం పోదాము అని అంటుండే. అన్నా కానీ మేము వెళ్ళలేదు. అప్పుడు కూడా మేము కొత్తలో కదా అన్నట్టుగా, మేము పద్మశాలలో వాళ్ళు ముస్లిం వాళ్ళు కదా అన్నట్టుగా వెళ్ళలేదు. అంటే కుర్చీ తాత ఎప్పుడైనా అతని బాధను మీతో షేర్ చేసుకున్నారా? ఏ బాధని షేర్ చేసుకోలేదండి. ఒకరికి మాత్రం పిల్లలు కాలేదన్న బాధ ఒకటి, మాత్రం కొడుకు పిల్లలు కాలేదన్న బాధ ఒకటే ఉండే. దానికి కూడా నేను పిల్లలు అవ్వడానికి మందు పోస్తా అని నేను అన్నా, దానికి కూడా వాళ్ళు ఎప్పుడు కానీ కనెక్ట్ చెప్పలేదు, ఫోన్ చేయించలేదు, మళ్ళీ అడగలేదు తాత కూడా. అంటే సినీ ఫీల్డ్లో పోయిన నుంచి కూడా నాకు ఎప్పుడు కూడా ఫోన్ చేయడం లేదు, ఇక బంద్ చేసిండు, చేయకు అని అన్న నుంచి. అంటే బయట వాళ్ళ సెల్లకి వెళ్ళి ఫోన్ చేస్తుంటే వాళ్ళు కూడా నాకు అదే నెంబర్కి ఊకే కాల్ చేస్తూ ఉంటారు, బాయ్స్ చేస్తుంటే, తాత నువ్వు ఊకే ఫోన్ చేయకు, మా గురించి ఎవరికి కానీ ఏది అనకు, మాట్లాడకు, వాళ్ళందరూ ఫోన్ చేసి సతాయిస్తారు తాత, ఆ నెంబర్ యూజ్ చేయకుండా పోతుంది తాత, అనవసరంగా మా ఆయన నెంబరు, నువ్వు ఫోన్ చేయకు తాత అన్న నుంచి చేయలేదు. 6 నెలలు అవుతుంది. పోయిన నెల పాప బాగాలేకుంటే హాస్పిటల్కి వచ్చి చూసి వెళ్ళాడు, బ్లడ్ ఎక్కిస్తారు పాపకు అంటే వచ్చి చూసి వెళ్ళాడు. అది అక్కడ కనిపించాడు అన్నట్టు, 5 రూపాయల భోజనం చేసే కాడ కనిపించాడు తాత, ఆడికి పైకి వచ్చిండు, చూసి పోయిండు. మళ్ళీ నిన్న మొన్న కాల్ చేసిండు. ఎప్పుడైనా మీకు ఫైనాన్షియల్లీ హెల్ప్ చేయడం, మీ బిడ్డకి ట్రీట్మెంట్ జరిగినప్పుడు ఏమైనా సహాయం చేస్తా అనడం చేశారు? ఏం లేదమ్మా. ఇంకా నన్ను ఎప్పుడన్నా 100 రూపాయలు కావాలి బిడ్డ అని అడుగుతుండే. వాళ్ళ భాష కూడా ఫోన్ చేసి అమౌంట్ కావాలి, ఒక 200 300 అని కూడా అడుగుతుండే ఫోన్ చేసి. బయట వాళ్ళ సెల్లకి వెళ్ళి కూడా ఫోన్ చేసి నమస్కారం సార్, ఇలా జరిగిపోయిందండి. ఈసారి గురించి కూడా చాలాసార్లు వైజాగ్ సత్య అని కూడా బాగా మాట్లాడుతుండే, ఎక్కువ ఈసారి గురించే మాట్లాడుతుండే. సినీ ఫీల్డ్లోకి వెళ్ళాను నేను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.